హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలేటిదంటే 'హరిహర వీరమ్మలు' మూవీ ఫైనల్‌కైతే వచ్చేసిందనమాట. రిలీజ్ అయిపోయింది. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందామనమాట. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో అనేది లాస్ట్ వరకైతే చూడండి. అలాగే వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే 'హరిహర వీరమల్లు' అంటే మా పవన్ కళ్యాణ్ గారనమాట. 'హరిహర వీరమల్లు'కి 'కోహినూర్ డైమండ్‌ని దొంగలించాలనేసి ఒక ఆర్డర్ అయితే వస్తదనమాట. మరి 'హరిహర వీరమల్లు' దొంగలించాడా లేదా? ఆయనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిది? మరి ఫైనల్‌గా ఏం జరిగిందనేసి మూవీ ఒక ప్లాట్ అనమాట. నేనైతే చాలా సింపుల్‌గా చెప్పేసాను. స్టోరీ కూడా ఆ మూవీలో అంత పెద్దగా అయితే లేదన్నమాట. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి మన పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే చాలా బావుంది. అలాగే మనకు 'నిధి అగర్వాల్' అయితే చాలా బాగున్నారనమాట. అండ్ ఆమె రోల్ కూడా చాలా బాగా నచ్చింది. ఒక ట్విస్ట్ అయితే ఉంటది. ఆ ట్విస్ట్‌కి ఏదో మైండ్ దొబ్బుతుందనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ 2, 3 యాక్షన్ సీక్వెన్స్ అనేది చాలా బా అనిపించిందనమాట. ఓన్లీ ఫస్ట్ హాఫ్‌లో. అలాగే మనకు 'కీరవాణి' గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుందనమాట. అండ్ ఇంటర్వల్ అయితే డీసెంట్ అయితే అనిపించింది. ఇంతే భయ్యా. దీనికంటే ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే అంత తక్కువున్నదనమాట ప్లస్ పాయింట్స్ అయితే. ఇప్పుడు మనం డీటెయిల్‌గా అయితే మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మూవీలో మనకు పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదిరా అంటే స్టోరీ లేదన్నమాట మనకు మూవీలో అనేది. ఏంటిదిరా అంటే ఫస్ట్ హాఫ్‌లో ఒకటి చూపెడతారు. సెకండ్ హాఫ్‌లో ఇంకో స్టోరీ చూపెడతారు. సరే ఉన్న స్టోరీ అన్నా కరెక్ట్ చూపెట్టారా అంటే లేదన్నమాట. అనవసరమైన సీన్స్ తోటి కలిపేశారన్నమాట. ఒక సీన్‌కి ఇంకొక సీన్‌కి అసలు సంబంధం ఉండదు. ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అయ్యి సావవు. దీంట్లో మనకైతే లవ్ స్టోరీ యాడ్ చేశారన్నమాట. చాలా తక్కువున్నా కూడా నాకైతే అస్సలు నచ్చలేదు ఆ లవ్ స్టోరీ అనేది. అలాగే మాకు సాంగ్స్ అన్నమాట. ఆ సాంగ్స్ ఏంది బాబు! ఆ సాంగ్స్ ప్లేస్‌మెంట్ ఏంటిది? అసలు ఏం చూపెడదాం అనుకున్నారు? అసలు ఏం చేద్దాం అనుకున్నారు? ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇల్లాజికల్ ఫైట్ సీక్వెన్స్ అని చెప్తా. వన్ సైడ్ కొట్టుడు అని చెప్తా నేనైతే. అస్సలు నచ్చలేదు ఫైట్ సీక్వెన్స్ అనేది. ఓకే. ఫస్ట్ హాఫ్‌లో 2 ఫైట్ సీక్వెన్స్ అని నచ్చాయి గానీ, సెకండ్ హాఫ్ అయితే మరి దారుణం. క్లైమాక్స్ అనేది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నమాట. అంత చెండాలంగా అయితే ఉంటది ఆ క్లైమాక్స్ అనేది. ఆ క్లైమాక్స్ ఫైట్ గాని, అక్కడున్న వీఎఫ్ఎక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా చెండాలమైన వీఎఫ్ఎక్స్ అన్నమాట. నాకు తెలిసి 50,00,00,000 ఖర్చు పెట్టారో లేదో భయ్య ఆ వీఎఫ్ఎక్స్‌కైతే. అంత చెండాలంగా వీఎఫ్ఎక్స్ అయితే ఉన్నాయి. అస్సలు నచ్చలేదు వీఎఫ్ఎక్స్ అయితే. మాకొకటి లాస్ట్ క్లైమాక్స్‌కి క్లిప్ హ్యాంగర్ అయితే పెడతారనమాట పార్ట్ 2కి. అది చూసిన తర్వాత నాకైతే నవ్వొచ్చిందనమాట. అసలు ఎందుకు పార్ట్ 2? అసలు ఎవరి కోసం పార్ట్ 2? అసలు పార్ట్ 1 ఎందుకు తీసినావు? ఎవరి కోసం తీసినావు? అసలు నన్ను తీయమని చెప్పినావా? నువ్వే తీసినావు. ఇంకో దరిద్రం ఏంటిదిరా అంటే పార్ట్ 2 రాదని నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రొడ్యూసర్ కూడా తెలుసు, డైరెక్టర్ కూడా తెలుసనమాట పార్ట్ 2 రాదనేది. ఎందుకు తీసిల్లో మరి ఆళ్ళకి తెలియాలె. 'బాబీ డియోల్' గారు అసలు మీరు ఎందుకున్నారు ఈ మూవీలో? నాకర్థం కాదు. ఆ డైలాగ్ ఏంది? ఆ డైలాగ్ డెలివరీ ఏంది? ఆ డబ్బింగ్ ఏంది? ఆ యాక్టింగ్ ఏంటిది? అబ్బా! ఘోరంగా అయితే ఉన్నదనమాట. డైలాగ్స్ కూడా భయ్యా మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కూడా మిగతా డైలాగ్స్ కూడా మూవీలో అంతా చెండాలమైన డైలాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్క డైలాగ్ కూడా సరిగ్గా లేదు. అరె! ఇదిరా డైలాగ్ అన్నట్టు ఒక్క డైలాగ్ అయితే లేదన్నమాట. నాకు అస్సలు నచ్చలేదు ఒక్క డైలాగ్స్ కూడా. డబ్బింగ్ కూడా కొన్ని కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. అది ఏందో మరి ఎందుకట్లా కట్ చేశారో, ఎందుకలా డబ్బింగ్ చేపిచ్చారో మనకి ఎవ్వనికి తెలీదు. ఇగ వాళ్ళకే తెలియాలి భయ్యా మూవీ టీమ్ వాళ్ళకైతే. యాక్టింగ్ విషయానికొస్తే మన యాజ్ ఇట్ ఈజ్ మన పవన్ కళ్యాణ్ గారైతే చాలా బాగా అయితే చేశారు. అండ్ 'నిధి అగర్వాల్' గూడా ఆమె అయితే ఉన్న రోల్‌లో ఆమె బానే చేశారనిపిచ్చింది. ఈళ్ళిద్దరే బాగా చేశారు భయ్యా. మిగతా అందరైతే ఎందుకున్నారు? ఎవరి కోసం ఉన్నారు? తెలీదు. ఇగ ఓవరాల్‌గా నాకైతే ఎలా అనిపిచ్చిందంటే పెద్ద రాడ్ అయితే పడ్డదనమాట నాకైతే. పెద్ద రాడ్డే చిన్నది గూడా గాదు. ఫ్యాన్స్‌కైతే నచ్చే సినిమా భయ్యా. కామన్ ఆడియన్స్‌కైతే నచ్చని సినిమా భయ్యా. ఇదొక్కటే చెప్తా నేనైతే. ఫ్యాన్స్ అయితే టికెట్ బుక్ చేసుకొని సినిమాకెళ్ళిపోండి. కామన్ ఆడియన్స్ అనేది మీ ఇష్టం. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. లేకపోతే లేదు. నేనైతే అదే చెప్తా. నాకైతే నచ్చలేదు మూవీ అనేది. ఇది డార్లింగ్స్ మరి 'హరిహర వీరమల్లు' మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.